స్తోత్రం. హల్లెలూయా. ఏలియా ఈ ఎలీషా ద్వారా వారు చేసే ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబిచ్చిండు. హల్లెలూయా. ఏలియా ప్రార్థన చేస్తే ఆకాశం నుండి వర్షాన్ని కుమ్మరించాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దానియేలు ప్రార్థన చేస్తే సింహాల బోలో నుంచి విడిపించాడు. పౌలు శీలలు ప్రార్థన చేస్తే చెరసాల పునాదులు కదిలినాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నువ్వు నేను ప్రార్థన చేస్తే అలా కదులుతున్నాయా? కదలకపోతే ఆది అపోస్తలమే దిగి వచ్చిన ఆత్మాభిషేకం నీలో రగిలించబడును కాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నిన్ను కదిలించును గాక. దేవుడు నిన్ను కదిలించును గాక. ఆయన ప్రార్థనలో శక్తి అభిషేకము నీలో కుమ్మరించబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి ఎస్సేరని ప్రార్థన చేసిండ్రు. అమానని శత్రువు ఉన్నది, అమానని శత్రువు ఉన్నది, అమానని శత్రువు. ఆ శత్రువు కూల్చలేకి 3 దినాలు ఉపవాసంతో ప్రార్థన చేసారు కదా. మొదటి ఎస్సేరు ఎప్పుడైతే 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడో అమానని శత్రువు కూలిపోయిందంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక ప్రార్థన ద్వారా సమస్తము సాధ్యం. ప్రార్థన ద్వారా సమస్తము సాధ్యం. ప్రార్థన ద్వారా సమస్తము సాధ్యం కదా. నీ ప్రార్థన ద్వారా సమస్తం సాధ్యమవును గాక, సాధ్యమవును గాక, సాధ్యమవును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. వేదవదాలు ప్రార్థన వింటాడు. ఎలీషా ద్వారా అద్భుతం చేసాడు. ఆ కుటుంబాన్ని ఆశీర్వదించాడు. ఓన్లీ ప్రార్థన ద్వారా, ప్రార్థన ద్వారా సమస్తము సాధ్యం కలగజేసాడు. ఏలియా ప్రార్థన ద్వారా ఆ కుటుంబం ఆశీర్వదించబడ్డది. ఈ దినం మీ కుటుంబంలో ఇక్కడ వచ్చిన ప్రతి కుటుంబం ఆశీర్వదించబడును గాక. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. అందరం చేతులెత్తి దేవుని మహిమపరచుదాం.